అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అండి. నా పేరు పెమ్మిరెడ్డి మురళీకృష్ణ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే, ఏదైతే రేషన్ వాహనాలు ఉన్నాయో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఇంటింటికి రేషన్ సరుకులు వెళ్ళే విధానం, ఏదైతే రేషన్ వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలని పునరుద్ధరించి, అంటే ఈ గవర్నమెంట్ ఆ వాహనాలని ఆపాలని చెప్పి జీవో ఇచ్చింది. మా పార్టీ తరఫున ఆ వాహనాలను పునరుద్ధరించి మళ్ళీ ఆ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని, ఆ వాహనాల మీద ఆధారపడ్డ 18,000 కుటుంబాలకి ఈ రోజు రోడ్డు పడకుండా ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ వాహనం ద్వారా రేషన్ అందివ్వాలనే సంకల్పంతో ఈరోజు జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా మరియు తూర్పు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ ముఖ్య శ్రేణులు అందరూ కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మా రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో అదే టైంకి మా పిల్లి సూర్యప్రకాష్ గారు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా వెళ్ళి అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఈ వాహన ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆపరేటర్స్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ వాహనాలని వారు కూడా మేము వెళ్ళి ఆర్డీఓ గారికి కూడా ఇక్కడ వినతిపత్రం ఇవ్వడం జరిగింది సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో. మేము ఈ కార్యక్రమం గురించి చెప్పేది ఏంటంటే, నాకు అనిపిస్తున్న భావన చెప్తున్నాను. ఇందాక మా సూర్యప్రకాష్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. అక్కడ జగ్గిరెడ్డి గారు, చిర్ల జగ్గిరెడ్డి గారు, తోటతిరుమల గారు, పింపి శ్రీకాంత్ గారు, అదేవిధంగా గన్నవరం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, మమ్మలూరు ఇన్ఛార్జ్ సతీష్ గారు, అదేవిధంగా రాజోల్ ఇన్ఛార్జ్ గల్పుల్ సూర్యారావు గారు, దీని మీద ఎవరికారు వివిధ రకాలుగా ఇవి వాహనాలు కొనసాగించాలని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. కానీ నాకు స్వతహాగా అనిపిస్తున్నది ఏంటంటే, ఈ వ్యవహారం మీద చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు కనిపించకుండా కక్ష సాధింపు చర్యగా ఈ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నారు అని చెప్పారు. అది కూడా ఒక భాగమే దీంట్లో. కానీ అంతకు మించిన ఒక భాగం నాకు దీంట్లో కనపడుతుంది. ఏంటంటే, 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019లో ఈ రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పుతో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి సంకల్పించి ముఖ్యమంత్రిగా గెలిపించారు. అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా ఓడించిన తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించారో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వీళ్ళ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై కక్ష సాధింపు అనే ధోరణితో వ్యవహరిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని అంటున్నారు. కానీ వీటితో పాటు ప్రజలపై కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజల ఇంటి వద్దకే పాలన వెళ్ళే విధంగా వాలంటరీ వ్యవస్థను రూపొందిస్తే, ఆ వాలంటరీ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు ఇంటింటికి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా సదుపాయాలను ఇచ్చే వ్యవస్థను ఆప్ చేసి ప్రజలకు కష్టాలను చేకూర్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దాంతో అది మొదటి పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే, ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇచ్చే సదుపాయాన్ని కూడా ఈరోజు రద్దు చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రద్దు చేస్తుందంటే, అంటే ప్రజలపై కక్ష సాధింపు కాకపోతే మరి ఏమిటని చెప్పేసి మనమే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రజలకు సేవ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలపై కక్ష సాధింపు చర్యను అవలంబిస్తూ ఆ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. మరి ఏదైతే ఈ ప్రజాసేవకు ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగపడతానే వాలంటరీ వ్యవస్థను కానీ, ఈరోజు ఈ రేషన్ వాహనాల విషయంలో కానీ ఏర్పాటు చేశారో, వాలంటరీ వ్యవస్థను రద్దు చేసి ఆల్రెడీ 8 నెలల సంవత్సరంగా వస్తుంది. ప్రస్తుతం ఇది కూడా రద్దు చేస్తున్నారు. కాబట్టి
ఇలా మీరు ప్రజలకి ఉపయోగపడే సేవా కార్యక్రమం అన్ని రద్దు చేసుకుంటూ పోయి ఇటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలపైన ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులపైన అంతేకాకుండా అక్కడితో ఆపకుండా ప్రజలపై కూడా కక్ష సాధింపు చర్యలు ఎక్కడితో ఆపాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పార్టీ తరఫు నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం వచ్చింది. ఒకటి ఇష్యూ ఏంటంటే ఏదైతే రీసెంట్గా ఎండియు వాహనాన్ని రద్దు చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి దాదాపు 18,000 మంది అంటే 18,000 మంది ఉపాధి కోల్పోయి, సో వారందరినీ కూడా కంటిన్యూ చేయమని, అంటే గతంలో ఎవరు కూడా ఇక్కడ కంప్లైంట్లు ఇవ్వలేదు. ఇది రామచంద్రని 100 కుటుంబాలు దాని మీద ఆధారపడి చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19,000 కుటుంబాలు. దాన్ని రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి మీ ద్వారా వెళ్ళాలనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్. రెండో విషయం ఏంటంటే ఇప్పటికీ అనేక సార్లు కేగానవరం మండలానికి సంబంధించి అధికారుల దృష్టికి అనేక సార్లు సంబంధించి తీసుకెళ్ళాలి. విషయం ఏంటంటే కేగానవరం మండలానికి సంబంధించి కోట గ్రామం ఉందో, కోటిపల్లి కానీ అమలాపురం ఏవైతే రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ నడుస్తుందో ఆ కన్స్ట్రక్షన్ పనులు అతి దగ్గరలోనే గత వారం రోజుల నుంచి మీ దృష్టికి నేను తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రప్రథమంగా స్పందించాల్సింది మండల స్థాయి అధికారులు. వారు స్పందించకుండా ఇంచుమించు 4-5 సార్లు ఫోన్ చేశాను. అంత అఫీషియల్గా రికమెండేషన్ ఇస్తానని చెప్తే, సో అఫీషియల్గా మన వెంటనే కంగారు పడకుండా కొంత టైం ఇచ్చిన తర్వాత వారు చోద్యం చూస్తూ కూర్చున్నారు తప్ప మరి దాన్ని ఏమర్థం చేసుకోవాలో తెలియదు. కానీ ఈరోజు మరొకసారి మీ ద్వారా ఒకసారి వారు చర్యలు తీసుకుంటారని చెప్పి ఆ రిప్రజెంటేషన్ మీరు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు కూడా ఎందుకంటే అక్కడ ఏరియాలో ఎటువంటి పర్మిషన్ లేవు. యాజ్ పర్ ఎన్జిటి రిపోర్ట్, నేషనల్ గ్రీన్ ప్లాన్ రిపోర్ట్ ఎటువంటి పర్మిషన్స్ లేవు. అయినా గతంలోనే ఆపేశారు. ఇప్పుడు అధికారులు కూడా కళ్ళు మూసుకుని కూర్చున్నారు గంగవరం మండలం. సో మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నారంటే మీరన్నా కొంచెం దాని మీద యాక్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఆ రెండు రిప్రజెంటేషన్స్ని పార్టీ తరఫున ఒకసారి మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఒకటేమన్నా మీ చేతి అందరం ఓకే థ్యాంక్ యూ. ఇది మన ఉరిశిక్ష వేసేవాడు కూడా ఆఖరి కోరిక అడుగుతారు సార్. ఈ ప్రభుత్వంలో ఉరిశిక్ష వేసేవాడికి ఆఖరి కోరిక అడుగుతారు. అలాగే ఎండియూ డీలర్స్కి తగినంత సమయం ఇవ్వకుండా కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి నిర్దాక్షిణ్యంగా జగన్ గారి పేరు ఉందనో జగన్ గారి పేరు వస్తుందనో, ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఈ సర్వీసెస్ బాగున్నాయని చెప్పి ఆయనే ప్రత్యక్షంగా ప్రకటించి కూడా ఇవాళ ఇంతమంది కార్మికుల యొక్క పొట్టగొడ్డాన్ని నిరసిస్తూ అన్ని పార్టీలు ఉన్న వాళ్ళందరూ వారికి సపోర్ట్గా వచ్చాం. ఎక్కడా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా రోడ్లు ఆపడం కానీ ధర్నాలు చేయడం కానీ చేయకుండా శాంతియుతంగా వారి యొక్క విషయాన్ని మీ దృష్టిలో మీరు వింటారు కనుక మీకు ఇచ్చి వెళ్ళే విధంగా మొత్తం డీలర్స్ అందరూ వచ్చారు సార్. అంటే మీ దగ్గర నుంచి కూడా గవర్నమెంట్కి పంపించి ఎలా నిర్దాక్షిణ్యంగా ఎలా చేయడం తప్పు, మళ్ళీ దాన్ని పునఃసమీక్షించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో మేము అందరూ వాళ్ళ సపోర్ట్గా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్తున్నాం సార్. అక్కడే రోడ్డు ఆపే కార్యక్రమం చేయొచ్చు, కానీ చేయట్లా. మీకు ఇచ్చిన గౌరవం అది. మేము ఏం చేద్దంటే రోడ్లు ఆపి ఇచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పెట్టకూడదని మా ఆలోచన. అంచేది ఎప్పటికైనా వీళ్ళ యొక్క న్యాయమైన సమస్యని ప్రభుత్వం తీసుకెళ్ళాలి సార్. రైట్, ఇంకా వెళ్ళాలనుకుంటున్నా మనం మీరు రేషన్